హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి కన్నా ముందు భోగి శుభాకాంక్షలు అండి అందరికీ. ఇదేంటి ఎప్పుడు అయిపోయిన భోగికి ఇప్పుడు శుభాకాంక్షలు ఏంటి అనుకుంటున్నారా? ఇది భోగి రోజు వీడియో అండి, అందుకే భోగి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఏం చేయమంటారు మరి, పండగ ముందు దాకా ఇంట్లో క్లీనింగ్ పనులు, ఇంకా పండగ మొదలవ్వగానే పొద్దుగాల 4ంటికి లేచినా కూడా 7 వరకు ముగ్గు పని సరిపోతుంది. ఇంకా నాకైతే ఎంత తొందరగా లేచి ముగ్గు మొదలు పెట్టినా కూడా 7 అవుతుందండి కరెక్ట్గా. ఎందుకంటే మా ఇంట్లోకి 2 ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట. ఈ 2 గేట్ల దగ్గర ముగ్గులు నేను ఒకదాన్నే వేయాలి కాబట్టి లేట్ అయిపోతుంది బాగా. ఇంకా మా అత్తయ్య అయితే ఒక్క ముగ్గు వేస్తే ఊరుకోవట్లేదు. రోజు వేస్తున్నావా ముగ్గులు ఏమన్నా, ఈ గేట్ నుంచి ఆ గేట్ వరకు ముగ్గులతో నింపేయాలంట. ఎవరైనా మీ ఇంటి ముందు ముగ్గు బాగుంది అంటే కడుపు నిండిపోతుంది కదా అండి. మా అత్తయ్య కూడా అంతే, ఎవరైనా తనతో అలా చెప్తే వెంటనే నాతో వచ్చి చెప్తుంది, మన ఇంటి ముందు ముగ్గు బాగుందంటే వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చెప్తుంది. మన ఇంటి ముందు ముగ్గు ఎంత అందంగా ఉంటే మన ఇల్లు కూడా అంత కలగా కనిపిస్తుంది కదా. పల్లెటూళ్ళలో అయితే ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ముగ్గులకి. ఇంకా భోగి పండగ కదా అని నేను ఒక గేటు ముందు అయితే కుండ ముగ్గు, ఇంకొక గేటు ముందు అయితే ధనుర్మాసం ముగ్గు అంటే గీతల ముగ్గు వేయాల్సిందే కదా అని చెప్పి అలా వేశాను. నాకు ఈ గీతల ముగ్గులు రావండి అసలు, ఇవి కూడా ఫోన్లో చూసి నేర్చుకున్నాను. ఇవి చూడడానికి గజిబిజిగా కనిపిస్తాయి కానీ వేయడానికి ఈజీగానే ఉంటాయి. ఇవి ఎంత తక్కువ కలర్స్ వాడితే అంత బాగుంటాయి ముగ్గులు. అన్నట్టు మీకు విషయం చెప్పలేదు కదా, రేపు మా ఊళ్ళో ముగ్గుల పోటీ ఉంది. రేపు అంటే మకర సంక్రాంతి రోజు అన్నమాట. అందులో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. బయట ముగ్గుల పని అయిపోగానే ఇలా ఇంట్లోకి వచ్చి బయట ఉన్న గడపలకి పసుపు కుంకుమ రాసిన, మంచిగా బొట్లు పెట్టి ముగ్గు వేసి వాటికి కూడా గొబ్బెమ్మలు పెట్టిన. గడపల్ని ఇలా డెకరేట్ చేసిన తర్వాత అసలు ఇంటి లుక్కే మారిపోయింది. అసలు పండగ అంతా మా ఇంట్లోనే ఉందేమో అనిపిస్తుంది. నిజంగా ఆర్టిఫిషియల్ కలర్స్ ముగ్గుల వల్ల కలర్ఫుల్ గా కనిపిస్తుందేమో కానీ ఇలా పండగ కళ అయితే అస్సలు రాదు కదా. పల్లెటూళ్ళలో ఇలాంటివి ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. మా ఇంట్లో మా అత్తయ్యకైతే ప్రతి పండగకి ఇలా చేయాల్సిందే. చేయడానికి నాకు చేతన కాకపోయినా, నాకు వీలు పడకపోయినా తనే చేస్తుంది. బయట ఇంకా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోగానే దేవుడికి దీపం పెట్టేసిన. ఈ లోపే మా ఊళ్ళు కిచెన్లోకి వచ్చి గొడవ చేస్తున్నారు, ఆకలు అని. ఈ పండగలు వచ్చినప్పుడల్లా పాపం వాళ్ళకి టిఫిన్లు పెట్టడం లేట్ అయిపోతుంది. ఎందుకంటే దేవుడికి దీపం పెట్టేదాకా వాళ్ళకి నేనేం పెట్టను. ఎందుకంటే దేవుడికి దీపం పెట్టకుండా వంట చేస్తే ఇవి అవి ముట్టుకోవాల్సి వస్తుంది. అన్ని ముట్టుకొని దేవుడికి పూజ చేయాలంటే ఏదోలా ఉంటుంది. అందుకే ముందుగా దేవుడికి దీపం పెట్టేస్తే ఇంకా ఏది ముట్టుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఒక్కొక్కరికి ఒక్కో సాటిస్ఫాక్షన్ ఉంటుంది దేవుడి విషయంలో. నాకైతే ఇలా చేస్తేనే మంచిగా అనిపిస్తుంది, అందుకే నేను ఇలా చేస్తాను. భోగి పండుగ రోజు నాన్ వెజ్ ఉండదు కాబట్టి వంట ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఈ లోపు మా పిల్లలకు పాలు, నాకు టీ పెట్టుకొని ముగ్గురం ఇలా ఒకేసారి తాగేస్తున్నాం. పాలు తాగితేనైనా కాసేపు ఆగుతారులే ఆకలికి అని చెప్పేసి నేను వాళ్ళకి పాలు పోసాను. పాలైతే తాగిరు వాళ్ళు. ఇంకెప్పుడైతే టిఫిన్లోకి చట్నీ పడుతున్నాను, పల్లి చట్నీ. టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నాను. ముందు నేను హాలిడేనే కదా, మంచిగా పిల్లలకి ఇడ్లీ సాంబార్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇడ్లీకి నానబోసిన. సాంబార్ అంటే మా ఊళ్ళకి ఖచ్చితంగా ములక్కాయలు ఉండాల్సిందే అందులోకి. అవి దొరకలేదు మాకు. ఇంకా మా పిల్లలు లేదని గొడవ చేశారు కానీ ఏదో ఒకటి సర్ది చెప్పి పల్లి చట్నీతో మేనేజ్ చేశాను. సాంబార్ అంటే ఎలాగో చేయలేకపోయాను, కనీసం పప్పు చేస్తేనైనా వాళ్ళు సాటిస్ఫై అవుతారని చెప్పేసి పప్పు అయితే చేయడానికి ఇలా దోసకాయ ముక్కల్ని పప్పులో వేస్తున్నాను. మా పెద్ద అబ్బాయికి అయితే పప్పు వేరే చారు వేరే కావాలి. ఇలా ముద్దపప్పు సాంబార్ లాగా తినేస్తాడనమాట. మాక్సిమం వాళ్ళకి నచ్చినట్టే చేస్తుంటాను అన్నీ నేను. ఈ రోజుల్లో పిల్లలు మనం పెట్టినవి తినరు, వాళ్ళు చెప్పినవే మనం చెయ్యాలి. సో వాళ్ళు చెప్పిన దాంట్లోనే హెల్తీగా మనం ఎలా చేయాలో అలాగే చేసి పెట్టాలి. ఇంకా ఈ పనులన్నీ అయిపోగానే ముగ్గు ఏం వేయాలా అన్నది ఆలోచించుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. టైం లిమిట్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ లేకుండా ముగ్గు వేయడానికి టైం పడుతుంది, అందుకే ప్రాక్టీస్ చేయాలి. ముగ్గుల పోటీ వీడియోలన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అసలు అక్కడ ఏమైంది, నేను ఎలాంటి ముగ్గు వేశాను, అసలు విన్ అయినా లేదా అనేది, నేను ఒక్క ప్రైజ్ అన్నా గెలుచుకున్నానా లేదా అని తెలియడానికి నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఇంట్లో భోగి రోజు నేను చేసిన వంట పప్పు, చారు, ఇంకా మా పిల్లల కోసం సేమియా చేశాను. ఈ సేమియా అంటే మా చిన్నోడికి చాలా ఇష్టం, వాడి కోసమే ఇలా స్పెషల్గా చేశాను ఈరోజు. వాడికి పెడితే ఇంకా ఇష్టంగా బాగా తినేస్తాడు. చూడండి ఎలా తింటున్నాడు. ఈరోజు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది కానీ రేపైతే ఇంకా ఇంటి దగ్గర పెద్ద పెద్ద ముగ్గులు వేయడము, నాన్ వెజ్ వండడము, ఇంకా స్కూల్లో ముగ్గుల పోటీలుగా పార్టిసిపేట్ చేయడం లాంటివి చాలానే పనులు. ఇంకా మా ఇంటి చుట్టూ ప్రహరీ గోడ అయితే కడుతున్నారు.
ఈరోజు పండగ పూట కూడా కట్టడానికి వచ్చారు. ఇంకా మా అత్తయ్యకి తిప్పలు అయితే తప్పలేదు. పాపం పండగ రోజు కూడా పని చేయాల్సి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి.